ఓం గురుభ్యో నమ. ఓం గం గణపతే నమ. శరణమో సుబ్రహ్మణ్యేశ్వరాయ సర్వశక్తి దేవి నమ. హర మహాదేవ్. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. హైదరాబాద్ నుంచి 2100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ విష్ణు అంటే నారాయణ పుణ్యక్షేత్రం అంటారు. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచు పర్వతాల్లో నెలకొన్న గొప్ప పుణ్యక్షేత్రం మన ముక్తినాథ్ దేవాలయం. ఇక్కడ ముక్తినాథ్ దేవాలయంలో 108 దారులు అంటే నది నుంచి 108 దారులు వస్తూ ఉంటాయి. ఇక్కడ స్నానం ఆచరించిన వాళ్ళకి మోక్షం లభిస్తుంది. 108 దారుల్లో స్నానం చేసి 2 కుండాలు ఉంటాయి. ఆ కుండాల్లో స్నానం చేసిన వాళ్ళకి మరి జన్మ ఉండదు, మోక్షం లభిస్తుందని అంటారు. ఇక్కడికి విదేశీయులు, బౌద్ధ సన్యాసులు, అలాగే మన దక్షిణ భారతదేశం నుంచి, ఉత్తర భారతదేశం నుంచి బాగా వెళ్తూ ఉంటారు. ఈ ముక్తినాథ్ ప్రదేశం చాలా సాహసవంతమైన క్రీడ అని చెప్పవచ్చు. చాలామంది ట్రెక్కింగ్కి వచ్చేవాళ్ళు పశుపతినాథ్ దర్శనం అయిన తర్వాత ముక్తినాథ్ దర్శనానికి వస్తారు. ఇక్కడి నుంచి బాహుబలి ట్రెక్, ఎవరెస్ట్ ట్రెక్ అన్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతారు. దాదాపు 3800 కిలోమీటర్లు, 3800 మీటర్స్ డిస్టెన్స్ హైట్లో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రం. చూడడానికి 2 కళ్ళు చాలవండి. మన కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ట్రెక్ అంటే మన ప్రయాణం అలాగే ఉంటుంది. ఒకవైపు కాళీగండకి నది, ఇంకోవైపు పర్వతాలు, సుందరమైన పర్వతాలు, ఒకవైపు హిమాలయ పర్వతాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. అలాగే యాపిల్ తోటలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడున్న ఆవులు అవి కూడా అన్నీ వెరైటీగా ఉంటాయి. ఇక్కడ కూడా మనం నేపాల్ కరెన్సీనే యూజ్ చేస్తాం. ఒక నేపాల్ కరెన్సీ అంటే మనకి 1 lakh అనుకుంటే ఇక్కడ 1.6 lakhsతో సమానం. ఇక్కడ ఎన్నో ప్రకృతి సుందరమైన దృశ్యాలు మాత్రం మన కళ్ళు తిప్పుకోలేనివి. మంచి మంచి సీనరీస్ అంటే హిమాలయ పర్వతాలు, ట్రెక్కింగ్, అలాగే నదీ తీరాలు, ప్రవాహాలు, మేఘాలు కూడా కిందకి వచ్చి వెళ్తూ ఉంటాయి. జంషం విమానాశ్రయం ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. చాలామంది ఫ్లైట్కి వచ్చేవాళ్ళు జంషం విమానాశ్రయం లేదా కాట్మాండు దిగి కాట్మాండు నుంచి వెహికల్లో వస్తారు. ఈ జంషం విమానాశ్రయం నుంచి ఎవరెస్ట్ సాహసయాత్రకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతారు. మనకి ఇక్కడ ముక్తినాథ్ నుంచి చైనా బోర్డర్ దగ్గరలోనే ఉంటుంది. మనకి హిమాలయ పర్వతాలన్నీ చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. మార్గ మధ్యంలో అనేక వ్యాలీలు, ట్రెక్లు, బంగీ జంప్ ఇలాంటివన్నీ కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సాహస ప్రియులకు మాత్రం ఇది చాలా బాగుంటుంది. విదేశీయులు కూడా వస్తే ఇక్కడ 1 month 2 months ఉండి అన్ని వ్యాలీలు, ట్రెక్లు, నదీ తీర ప్రాంతాలు, అలాగే జలపాతాలు అన్నీ చూసుకునే వెళ్తుంటారు. ఇక్కడి నుంచి మీకు కొంతమంది ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే గోడ సదుపాయం ఉంటుంది. కేదార్నాథ్ అంతా కిలోమీటర్లు నడవాల్సిన అవసరం ఉండదు, కానీ మనం ఒక 2 kilometers నడుకుంటుంది. అందులో ఒక 500 steps ఉంటాయి. ఈ 500 stepsే కీలకం. ఇక్కడ కాళీగండకి నది తీర ప్రాంతాలు, ముఖ్యంగా 3 నదులు ఇక్కడ కలుస్తాయి. ఇది చాలా సుందరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం నేపాల్ పర్యటన ముక్తినాథ్ పర్యటనతో సమాప్తం అంటారు. ఈ ముక్తినాథ్లో మనకి ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. ఇక్కడ దిగువన ఉన్న ఒక ఆశ్రమం కూడా ఉంది. వాల్మీకి మహర్షి తపస్సు చేసిన ప్లేస్ ఇక్కడ. ఇక్కడ పాండవులు గడిపిన ప్లేసు, పాండవులు స్థాపించిన టెంపుల్ కూడా ఉంటుంది. మెయిన్ ముక్తినాథ్ టెంపుల్ పురాతన కాలం 1000 సంవత్సరాలు 1000 years నుంచి ఉంది. నేపాల్ మహారాణి సబర్మతి సేన చే
మళ్ళీ మెరుగులు దిద్దుకుంది. ఇక్కడ లవాకుశ శైవ మందిరాలు ఉంటాయి, గుహలు ఉంటాయి. అలాగే విష్ణు సాంప్రదాయ పద్ధతిలో విష్ణు గరుడ మందిరం ఉంటుంది. మోక్షం కలగాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మనం ముక్తినాథ్ దర్శనం చేసుకుంటారు. ముక్తినాథ్ నుంచి మార్గ మధ్యంలో పోఖ్రా వ్యాలీస్ కూడా చాలా ఫేమస్. పోఖ్రాలో దాదాపు ఒక 12 వ్యాలీలు ఉంటాయి. ఈ వ్యాలీలు కూడా చాలా సాహసమైన క్రియ అనే చెప్పాలి. చాలామంది పోఖ్రాకు వచ్చిన వాళ్ళు ముక్తినాథ్ మధ్యలో ఉన్న ట్రెక్కులు కానీ, లేదంటే బంగీ జంప్ కానీ, మళ్ళీ నీటిలో తేలియాడే వంతెనలు ఉంటాయి. ఈ పర్వతం నుంచి ఆ పర్వతంకి ఇట్లా వంతెన ఉంటుంది. దాని మీద వెళ్తే కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతాం. ఈ టూర్ మాత్రం ఎక్సలెంట్ టూర్ అని చెప్పవచ్చు. జీవితంలో ఒక్కసారైనా సరే మన నారాయణ క్షేత్రాన్ని సందర్శించాలి. శ్రీ మహావిష్ణువు వెలిసిన గొప్ప ప్లేస్ ఇది. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ స్మరణతో మారిమవుతూ ఉంటుంది. చాలామంది అఘోరాలు, నాగసాధువులు కఠినమైన మంచులో సాధన చేసే క్రియలు అన్నీ కూడా ఇక్కడే చేస్తారు. దాదాపు పశుపతినాథ్ ఆలయంకి 600 కిలోమీటర్స్లో, మన హైదరాబాద్ నుంచి 2001 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్రకృతి సోయగాలు అల్లాడుతూ ఉంటాయి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. జై ఓం శ్రీ